జాన్ నాన్ వెజ్ అనిపించలేదు, నాన్ వెజ్ అయిపోయిందా? నాన్ వెజ్ స్టారీ బటర్ స్కాచ్ చాక్లెట్ అడికని చూస్తారు సార్ వాళ్ళు. చాలా నాకు ఏం చేస్తున్నావు? ఏం చేస్తారా, ఇంట్లో ఖాళీ ఉంటుందా? నేను చూపిస్తా ఏజెన్సీ పట్టుకున్నా నిన్ననే కదా కలిసి అన్ని ముచ్చట్లు వేసుకునేది. ఈ రోజు మళ్ళీ న్యూస్ స్టార్ట్ రా, మనకు అల్యూమినియం మీట్ ఉంది కదా ఈ రోజు. అదంతా అయ్యే ముచ్చట్లు రా ఆయన. అదే మాకు కూడా అదే అలవాటు. మాకు అలవాటు అయిపోయింది అక్కడ ఇని లోపల. అవునా? అది చూపించేసి. సో బేసిక్ గా గాయస్ చూసారు కదా, మొత్తం వచ్చేసినా మనం లోపలికి. అయితే మొత్తం ఈరోజు ఏంటంటే మొత్తం సీనియర్స్ వస్తారంట, మొత్తం హల్చల్ ఉంది. అక్కడ జూమ్ కొడదాం, అలా చూస్తారు ఆ క్రౌడ్, అక్కడ కనిపిస్తుంది ఆ క్రౌడ్. చలో సో ఆడికి పోయి ఏం చేస్తారో చూద్దాము. సో గాయస్ బేసిక్గా మనకి అల్యూమినియం మీట్ అంటే ఇవన్నీ గ్యాదరింగ్లు ఇవన్నీ మనకు ముఖ్యం కాదు. బేసిక్ ఏం ముఖ్యం ఆకాష్? మనకి ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ క్యాంటీన్ లోకి పోయి ఫుడ్ ఎట్లా రెడీ అవుతుందో చూద్దాం. సో గాయస్ చూసేయండి మన సీనియర్ల కోసం ఈరోజు ఏమేమి వెరైటీలు చేస్తున్నావు చూద్దాం. నేనైతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే 10 సంవత్సరాలకి వస్తున్నాను. చికెన్ పీసెస్ సూపర్ ఉంది. చికెన్ పీసెస్ అయితే చూసుకోవచ్చు. జాన్ కలుపు ఒకసారి ఇలా కలుపు జాన్. వద్దే మొత్తం బగారా రైస్ చికెన్ అయిపోయింది రెడీ గాయస్. మొత్తం ఎంత మంది కన్నా వండిపించేది? 500 మంది తింటారంటారా? చికెన్ మనం తింటే 100 మందికి వస్తుంది. సో బేసిక్ గా గైస్ పర్ఫార్మెన్సెస్ కోసం వచ్చినాము. క్లాసికల్ డాన్స్ నిజంగా చాలా క్లాసిక్ ఉంది, ఒక్కసారి మీరు చూడండి. మీ క్లాస్ కి నేను ఏం పీకినా అన్న క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. నేను పీకింది ఏంటంటే ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ కంపెనీ వెన్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్ ఆఫ్ మై ఇంజనీరింగ్ కాలేజ్. Which you enjoy a lot. You don't remember what teachers taught us. You only remember what happened. So I would say the only reason for me to do masters is to skip the question of what you're going to do after your graduation. అంటే మన నేమ్ అనేది మొత్తం కాలేజ్ నేమ్ అన్నమాట. స్టూడెంట్ ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ తినడానికి మా వాళ్ళు క్యాటరింగ్ లోకి వెళ్ళిపోయారు. మా వాళ్ళకి జాన్ నాన్ వెజ్ అనిపించలేదు, నాన్ వెజ్ అయిపోయిందా? నాన్ వెజ్ వెరైటీస్ అయితే అన్న చెప్పినట్టే క్రేజీ ఉన్నాయి. చికెన్, బెండి ఫ్రై ఇంతే. నేను మినిమల్ గా తిన్నా. ఒకసారి అరే నింపేసిండు నాన్ వెజ్ ఇటు వెజ్ ఇటు మనం తెలుసు అన్ని టేస్ట్ చేయాలి. క్రేజ్ ఉన్నాయి వంటలు అయితే. టేస్ట్ ఎట్లా ఉందో చెప్దాము. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అరే ఒక్కొక్కటి ఒక ఐటమ్ నేను చెప్పు టేస్ట్ మళ్ళీ. మిర్చి నార్మల్ గా క్రేజీ ఉంది. ఇట్లా చికెన్ లో డిప్ చేసుకొని మొత్తం బాగుంది చికెన్ ఆనెస్ట్ రివ్యూ అంటే కొంచెం తక్కువ. ఎట్లుంది అని అడగొద్దు, ఎన్ని తింటావు అని అడగాలి అట్లా. సో గైస్ మేమైతే వేసేస్తాము. వేసేసినాక మనకి మళ్ళీ కలిసి మంచి రివ్యూ. ఐస్ క్రీమ్ చూపిస్తాను. ఐస్ క్రీమ్ తర్వాత ఇంకా ఏం చేద్దాం గైస్. చూసారు కదా మన క్వాంటిటీ. ఐస్ క్రీమ్ ఎట్లా కోసం ఒకరు తెచ్చుకున్నాం, తెలియదు అట్లా తెచ్చుకున్నట్టు. మన ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ కదా, అందుకని మేము 4 తీసుకొచ్చినాం నలుగురికి. కానీ అందరూ 4 తెచ్చారు, తెలుసు కదా. అది మా ఫ్రెండ్షిప్ అనేది మీకు కూడా కావాలంటే కోరుకోండి దేవుడిని. కోరుకున్న దొరకని అనుబంధం ఫ్రెండ్షిప్ మాది. అన్బాక్సింగ్ చేయాలి ఒకసారి.
ఉన్నది ఇంతే ఫ్రెంచ్ ఫుడ్ ఇట్లుంటది. చలో గ్యాంగ్, మనం ఇప్పుడు మంచిగా తినేసినాము. మన సీనియర్ అన్న వాళ్ళందరినీ అడిగి ఈ మీట్ ఎట్లా అడుగుదాం. మనలో సక్సెస్ఫుల్ అయిందా లేదా అని తెలుసుకుందాం. కొంచెం ఇన్పుట్స్ తీసుకుందాం సీనియర్స్ నుంచి. ఎట్లా అనిపించింది ఈవెంట్? ఆర్గనైజింగ్ వాజ్ గుడ్. బేసిక్ అంటే యాక్చువల్లీ ఇలాంటి మీట్ అవ్వడం చాలా తక్కువ ఎక్కడైనా. సో ఇలాంటి ఒక మీట్ కండక్ట్ చేయడం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకొని చూడప్పుడు వినడం కూడా చాలా బాగుంది. We have met our lecturers, and for the next time we need more experience and more things to share with you. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఫుడ్ కంటే మేము మెమరీ షేర్ చేసుకోవడానికి మళ్ళీ మేము కనెక్ట్ అవ్వడానికి వచ్చాము. Glad that faculty వాళ్ళు చాలా మంది మమ్మల్ని గుర్తుపట్టారు. మేము చేసిన నాటి థింగ్స్, మేము స్పెండ్ చేసిన టైం వచ్చింది. అండ్ మోటివేషన్ స్పీక్స్ కూడా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. హోప్ నెక్స్ట్ టైం వచ్చే వరకు మేము కూడా మా స్టోరీ అందరికి బాగా చెప్పుకోగలిగేలాగా ప్రూవ్ అవుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఉంది ఇక్కడ. సో అన్ని ఎక్స్పీరియన్స్ మళ్ళీ రివైజ్ చేసుకొని హ్యాపీగా నవ్వుకొని ఇన్స్పైర్ అయినట్టు. ఫైనల్ లాస్ట్ జూనియర్స్ సీనియర్ లైఫ్ చిన్న ఇన్పుట్ ఇచ్చేసేయండి మాకు. ఎక్కువ టైం ఎంజాయ్ చేయాలి శ్రేయాస్. అంటే బీటెక్ లాగా వాళ్ళకి మంది మాకు రాదు. ఇంకో ఫైనల్ ఇయర్స్ ఒక 2 months ఉంది. మేము ఈ 2 months ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తే మాత్రం లైఫ్ తర్వాత చక్కగా రాజుభాయ్ సపోటా విత్ బూస్ట్. అది ఇక్కడే నేను ఇక్కడే చూసాను ఆ కాంబినేషన్. బయట కూడా ఇప్పుడు అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. नमस्कार. अरे पूरा जबरदस्त कर दिया. సపోటా ఆర్ బూస్ట్ బాయ్కా స్పెషల్ అనమాట. అందరు వచ్చేసేది. మై మొత్తం ఇంటీరియర్ చూసారు కదా, బుర్రపాటు చేసిండు. కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మన శ్రేయాస్ కాలేజ్ లోపలనే ఉంటది. కరెక్ట్ గా జ్యూస్ అవి మంచిగా ఉండండి గాయస్. హెల్దీ, బీ హెల్దీ, స్టే హెల్దీ. చలో గ్యాంగ్, చూసారు కదా మన బ్లాగ్ మొత్తం. మస్తు మంది చాలా ఎంజాయ్ చేశారు అల్యూమిని మీట్ వచ్చి. ఇంకా అనిల్ ఎట్లా ఎంజాయ్ చేసారు సీనియర్స్ అందరూ? చాలానే చూసిన ఈ రోజు అయితే. అందరు ఏడ్చిర్రు, నవ్విర్రు, ఆడితరం డాన్స్ చేస్తే వెనకాల డాన్స్ చేస్తారు. మన ఫుడ్ గురించి కూడా ఏదని చెప్పు. ఫుడ్ అయితే కోమా ఉండే గాయస్. మంచిగా తిందాం అందరం, అందరు సఫిషియెంట్. కానీ ఎవరు తెలియని ఒక స్టంట్ కూడా చేసినాం ఈ రోజు. ఐస్ క్రీమ్ డబ్బాలు లేపేసాము, కాటన్ లేపినాము. ఎన్ని తిన్నాడు మరి, కానీ చాలా క్రేజీ ఉండే. ఐస్ క్రీమ్ బాగుంది, ఆల్మండ్ అని. అవును. ఫుడ్ కూడా నాన్ వెజ్ కంటే వెజ్ అయితే బాగానే ఉంది. కాకపోతే అయినా నేను నాన్ వెజ్ తిన్నా. ఈ రోజు ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేయలేదు కాబట్టి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో బేసిక్ గా ఇట్లాంటి బ్లాగ్స్ మీకు ఇంకా రావాలంటే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కంపల్సరీ ముఖ్యం. కొంచెం కింద ఉంటది, గంట కొట్టేసేది అంతే. మళ్ళీ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.